ట్రైబల్ హెల్త్ సీక్రెట్స్ అనేటటువంటి ఈ యొక్క ఛానల్లో వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. నా పేరు రమేష్ బాబు. మాది ఆదివాసీ గిరిజన మూలికా వైద్యం. మాది నల్లమల్ల గిరిజన ప్రాంతం. వంశపార్యంగా వస్తున్నటువంటి ఈ యొక్క వైద్యం మా తాత నుంచి మా నాన్న ఇట్లా వంశపార్యంగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మొక్కలు మనకు ప్రకృతిలో దొరికే మొక్కలను మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది ఈ యొక్క ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాము. మేము కొత్తగా ఈ ఛానల్ పెట్టుకున్నాము. మీరు ఈ ఛానల్లో మేము పెట్టేటటువంటి వీడియోలను చూడండి. ఎందుకంటే ఈ యొక్క ఛానళ్ళు ద్వారా ఎన్నో రకాల మొక్కలను అంటే ఔషధ మొక్కలను మీకు ఎవరికైతే ఉపయోగపడాలనుకుంటున్నారో వాళ్ళకి తెలియనటువంటి ఆ యొక్క వైద్యాన్ని మా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాము. ప్రతి ఒక్క మొక్క గురించి ఈ యొక్క ఛానల్లో మేము తెలియజేస్తాము. ఎవరైతే వైద్యం పట్ల ఇంట్రెస్ట్ ఉండి మేము వైద్యం నేర్చుకోవాలండి అనుకున్న వాళ్ళు మా ఛానల్లో మీకు ప్రతి ఒక్క మొక్క ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, అది ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది మొక్క గురించి చూపిస్తాము. వైద్యం చేసుకునే విధానం క్లియర్గా చూపిస్తాను. కాబట్టి మీరు వీడియోలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఈ యొక్క మా ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క కామెంట్ను మాకు తెలియజేయండి. కాబట్టి ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకోబోతున్నటువంటి మొక్క ఏమిటంటే తెల్ల గలిజేరు. తెల్ల గలిజేరు అంటే గలిజేరులో 2 రకాలు ఉన్నాయి. దీన్ని ఆయుర్వేదంలో పునర్నవ అని అంటాము. అదేవిధంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తారు. కాబట్టి ఈ యొక్క మొక్క తెలుపు, ఎరుపు 2 రకాలు ఉంటాయి దీంట్లో. మనకు ఔషధంలో ఉపయోగపడేది తెలుపే మనకు. దాని యొక్క వేర్లు, దాని ఆకులు మనకు సమూలం ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క మొక్క అనేది మనకు చుట్టుపక్కల మన ఇండ్ల పక్కన కానీ, మన చుట్టుపక్కల పరిసరాల్లో దొరుకుతుంది. కానీ మనకు ఎక్కడైతే పొలాల గట్లంపడి కానీ, పరిశుభ్రమైనటువంటి ప్రదేశాలలో తీసుకుంటే మనకు ఔషధానికి బాగా ఉపయోగపడుతుంది. అలాంటి ప్లేస్‌లలోనే మనం తీసుకోవాలా. ఇప్పుడు మీరు ఇట్లా చూసినట్టయితే ఇక్కడ మనకు పొలాలున్నాయి. ఇటువంటి పొలాలలో మనకు పొలం గట్లంపడి ఇట్లా ఉంటుంది కాబట్టి, ఆ పొలం గట్లలో తీసుకున్నటువంటి గలిజెరు మనకు చాలా ఔషధానికి ఉపయోగపడుతుంది. మనకు తెచ్చుకొని నీట్‌గా కడుక్కుంటే ప్లేస్ అనేది బాగుంటుంది. కాబట్టి ఈ యొక్క తెల్ల గలిజెరు అనేది ఈ యొక్క మొక్క ఎలా ఉంటుందనేది ఈ యొక్క వీడియోలో నేను చూపిస్తాను. మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్‌గా చూడండి. ఈ విధంగా ఉందండి. ఇట్లా పొలం గట్లలో ఉంటుంది గలిజెరు. మనకు దీంట్లో మీరు గమనిస్తే ఎరుపు ఉంటుంది. అదేవిధంగా తెలుపు ఉంటుంది. ఇక్కడ చూడండి 2 పక్కన పక్కనే ఉన్నాయి. ఎర్ర గలిజెరు ఇది. అంటే మనకు ఎలా గుర్తుపట్టాలంటే కాడలు చూస్తే ఎరుపుగా ఉంటాయండి. దీని కాడలు చూస్తే తెల్లగా ఉన్నాయి. దీని కాడలు చూస్తే ఎరుపుగా ఉన్నాయి. మనకు అదే గుర్తు. కాబట్టి దీనిలో మనకు తెలుపు అనేది చాలా ఇంపార్టెంటు. ఔషధానికి ఉపయోగపడేది తెలుపు. ఈ విధంగా ఉంటుంది. మనకు తెలుపు అనేది అరుదుగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇందులో మనం చూసుకొని తెల్లవి మాత్రమే తీసుకోవాలి. ఇట్లా కాడలు మనకు గుర్తుపట్టడానికి ఈ విధంగా తెల్లగా ఉంటుంది. ఆకులు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి. దీనిని బాగా నీట్‌గా శుభ్రంగా నీట్‌గా తీసుకొని బాగా నీళ్ళలో కడగాలి. 1కి 2 సార్లు కడిగి ఈ ఆకులు, లేత లేత కాడలు వీటిని మొత్తం బాగా దంచుకోవడానికి మనకు ఉపయోగపడతాయి. ఈ యొక్క రసంతో మనకు ఔషధం ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఉంటుందన్నమాట. మనకు ఈ యొక్క మొక్క అనేది మనకు దేనికి ఉపయోగపడుతుందంటే కంటి చూపుకు, కంటి నరాలకు కావలసినటువంటి బలాన్ని ఇస్తుంది. ఇప్పుడు కంట్లో మనకు దగ్గర చూపు, దూరం చూపు అట్లా చూపు తగ్గిన వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి చిన్నపిల్లలకు సైట్ ఉంటే కూడా సైట్ పోతుంది. ఈ యొక్క మొక్క మనం రసం తయారు చేసుకొని దాన్ని రెగ్యులర్‌గా వాడడం వల్ల మంచి ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మొక్క మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. కాబట్టి మీరు చూడండి. మీరు ఇప్పుడు చూస్తే తెల్ల గలిజెరు ఈ విధంగా మనకు తీసుకోవాలి నీట్‌గా. ఎరుపు, తెలుపు 2 ఉంటాయి కాబట్టి మనం చూసుకొని ఇట్లా తెల్లది మనము తీసుకోవాలా. తీసుకుంటే మనకు ఔషధానికి బాగా ఉపయోగపడుతుంది. మీరు ఇక్కడ చూస్తే ఈ పొలం అంతా మనకు గలిజెరు ఎక్కువగా ఉంది. ఇక్కడ చూడండి మీరు
చూస్తే మొత్తం గలిజరే ఉంది. ఇది తేమ ఉండే ప్రదేశాలలో బాగా ఉంటుంది. పొలాలు అంటే మనకు కూరగాయలు అట్లా వేసినాక మనకు పొలాలలో కూడా బాగా వస్తుంది. నీళ్ళు ఉండే చోట బాగుంటుందన్నమాట. చూడండి ఈ విధంగా తెల్ల గలిజరు ఈ విధంగా తీసుకొని మనము దీన్ని బాగా నీట్గా కడిగేసుకొని నీళ్ళలో 1-2 సార్లు ఇంటికి తీసుకొచ్చినాక నీట్గా కడుక్కొని దీన్ని రసంలాగా తయారు చేసుకొని రోజు ఉదయాన్నే తాగాల. కాబట్టి దీనివల్ల కంటి చూపు చాలా అద్భుతంగా పెరుగుతుంది. అనుభవ వైద్యం కాబట్టి తెల్ల గలిజరు అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చూపిస్తున్నాను. ఇట్లా ఉంటుందన్నమాట. కాబట్టి దీన్ని ఔషధంగా ఎట్లా తయారు చేసుకోవాలి, ఎంత మోతాదులో సేవించాలనేది నేను చూపిస్తాను, చూడండి. తెచ్చుకున్నాం కదండి గలిజరు, మనం కడుక్కోవాలన్నమాట నీట్గా. 1-2 సార్లు నీట్గా ఇంటికి తెచ్చుకున్నాక మనము నీట్గా కడుక్కోవాలి. ఏర్లు పనికొస్తాయి, ఆకులు పనికొచ్చేటివి ప్రతి ఒక్కటి సమూలం నీట్గా మట్టి లేకుండా ఎందుకంటే కడుపులోకి తినేది కాబట్టి నీట్గా కడుక్కొని మనము ఇది రసం తీసుకోవాలి. 1-2-3 సార్లు కడిగినా ఇబ్బంది ఏం లేదు. నేనైతే 3 సార్లు కడిగానండి. మనకు ఎంత కడుక్కుంటే అంత నీట్గా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా నీట్గా ఏర్లు ఆకులు అంతా నీట్గా అయ్యేంత వరకు కడుక్కొని ఈ విధంగా ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఈ విధంగా మనము ఇట్లా అన్నీ తీసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలి. ఈ విధంగా మనకు మొత్తం ఆకులు, దాని యొక్క వేర్లు, కాడలు సమూలం అంతా కట్ చేసుకొని నీట్గా మనం రోట్లో వేసుకొని దంచుకోవాలి. మెత్తగా పేస్ట్ అయ్యేలాగా మనం నీట్గా రోట్లో వేసుకొని దంచుకోవాలి. వీలైనంత వరకు రోట్లో వేసి దంచడానికి చూడండి. కొద్దిగా లైట్గా రోట్లో వేసి దంచాక మనం కావాలంటే కొద్దిగా మిక్సీలో వేసుకోవచ్చు. ఎందుకంటే పేస్ట్ బాగా మనకు మెత్తగా పేస్ట్ అయితేనే రసం బాగా వస్తుంది. మేమైతే ఏ మూలికైనా కానీ రోట్లోనే దంచుకుంటాము, ఎంత టైం అయినా పట్టని. పేస్ట్ అయినాక పేస్ట్ తీసుకొని ఒకటి చిన్నది బౌల్ లాంటిది తీసుకొని అందులో ఒక బట్ట వేసుకొని నీట్గా మనము ఈ పేస్ట్ అంతా అందులో వేసుకొని రసం పిండుకోవాలన్నమాట. ఈ విధంగా రసం పిండుకోవాలి. పేస్ట్ తయారు చేసుకుంటాం కదా, ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఇట్లా పేస్ట్ వస్తుంది. మనం పిండుకున్నాక బట్టలు వేసుకొని అయినా మళ్ళీ కొద్దిగా ఏదన్నా లైట్గా దాంట్లో ఏదన్నా నుసి కానీ అట్లా ఏమన్నా ఉన్నా నీట్గా జల్లెడ లాంటివి తీసుకొని వడబోసుకోవాలి. ఇట్లా 1 కప్పు మోతాదు మీకు చూపిస్తున్నాను. మనం టీ తాగుతాం కదా ఉదయాన్నే ఇంట్లో, అంత మోతాదు. దీన్ని ఎలా సేవించాలంటే 1 టీ కప్ అంత మోతాదు తీసుకొని రోజు ఉదయాన్నే పరగడుపున లేచిన వెంటనే ముఖం కడుక్కుంటేనే పరగడుపున ఏం తినకముందు టీ కానీ కాఫీలు కానీ టిఫిన్ ఏం చేయకుండా పొద్దున్నే ఉదయాన్నే పరగడుపున మనము 1 టీ గ్లాస్ అంత ఇంత రసం తయారు చేసుకొని మనం ఉదయాన్నే సేవించినట్టయితే
కంటి సమస్యలు చాలా అద్భుతంగా మనకు నివారణ అవుతుంది. కంటి చూపు పెరుగుతుంది. అదేవిధంగా రేచీకటి ఎలాంటి కంటి సమస్యలున్నా అద్భుతంగా మనకు మంచి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ యొక్క జ్యూస్ మీరు తాగేటప్పుడు కొంతమంది డౌట్ వస్తుంది, మరి ఉత్త తాగాలంటే మాకు ఇబ్బంది ఉంటుంది కదండి అని అనుకుంటారు. కాబట్టి అట్లాంటి వాళ్ళకు ఏం లేదు, కొద్దిగా బెల్లం కానీ మనం వేసుకోవచ్చు. షుగర్ ఉండే వాళ్ళైతే బెల్లం వద్దు, డైరెక్ట్ తాగండి, ఏమి ఇబ్బంది ఏం లేదు. షుగర్ లేని వాళ్ళైతే కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకొని తాగొచ్చు. కాబట్టి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే ఈ యొక్క వీడియో పైన మీ కామెంట్ మాకు తెలియజేయండి. అదేవిధంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ యొక్క ఛానల్ ద్వారా మేము ఎన్నో మంచి మంచి వీడియోలు మీకు ఈ ఛానల్లో మీకు చూపిస్తాము. మొక్కల గురించి ఎన్నో మీకు అవగాహన మేము తెలియజేస్తాము. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి.